హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా టేస్టీగా 10 నిమిషాల్లో తయారు చేసుకునే గుమ్మడికాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా తినాల్సిన రెసిపీ, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ తరుగు, 2 పచ్చిమిర్చి తరుగు కూడా వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. గుమ్మడికాయ తీగా ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి అనేది మీరు తినే స్పైసీని బట్టి యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలు ఎర్రగా వేగనవసరం లేదు, జస్ట్ కొంచెం వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి చెక్కు తీసేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు 500 గ్రాముల దాకా తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేస్తున్నాను. స్పైసీ అనేది మీరు చూసుకొని వేసుకోండి. కారం వేసుకొని బాగా కలిపి మూత పెట్టి 15 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇందులో నీళ్ళు ఏమీ వేయనవసరం లేదు. గుమ్మడికాయ చాలా తొందరగా ఉడికిపోతుందండి. ఆవిరికే ముక్కలు అనేవి బాగా ఉడికిపోతాయి. మనం సన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి నీళ్ళు వేస్తే బాగా చిదురు అయిపోతుంది, అంటే మెత్తగా అయిపోతుంది, తినడానికి అంత బాగోదు. గుమ్మడికాయ చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. మెత్తగా పేస్ట్ లాగా కాకుండా ఇలా ముక్క కనపడుతూ ఉండాలి, ఉడికిపోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న కప్పు దాకా పచ్చి కొబ్బరి తురుము వేస్తున్నాను. పచ్చి కొబ్బరి తురుము వేసిన తర్వాత జస్ట్ 1 నిమిషం బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్, చపాతీకి అయితే సూపర్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. బరువు తగ్గాలనుకునే వాళ్ళు తప్పకుండా తినాల్సిన రెసిపీ, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.